మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు టీలు తాగారా? ఏం చేస్తున్నారు? లైవ్ పెట్టుకున్నారా? ఏం చేస్తున్నారు? నాకైతే లైవ్ వీలు కావడం లేదు, లైవ్ పెట్టుకుంటాను. అందుకోసం లాంగ్ వీడియోలు పెడుతున్నా, లాంగ్ వీడియోలు పెడుతున్నా. పూర్ణం కుడుములు చేస్తున్నా. ఉన్నది అట్లే మిగిలింది పిండి పూర్ణం, ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు చేస్తున్నా. రెండు వేసిన ఉన్నాను నేర్చుకుని. సెవెన్ 7:30 అవుతుంది. వెళ్ళాలి. మా చిన్నవాడు లేయట్టు వస్తలేడు. ఏం చేశారు టిఫిన్స్? పిల్లలకు హాలిడేస్ అయిపోయినాయా? దసరా పండుగ ఎక్కువ ఇస్తారేమో కదా హాలిడేస్, ఉగాది పండుగ తక్కువనేమో. మా గద్వాల సైడు దీనిని కుడుములు అంటారు, వేరే సైడ్ కచ్చకాయలు అంటారు, పూర్ణం కచ్చకాయలు అంటారు. గద్వాల సైడ్ ఏమో కుడుములు అంటారు. గిన్నె పెట్టి ఆడబెట్టకుండా ఉండాలి. చిన్న మీ వాళ్ళు గిద్దనే వేస్తారు కదా, అంతే. మా ఎంగేజ్మెంట్ అప్పుడైతే చూసినాను ఇంతే. నేను దగ్గర వచ్చిన కదా ఇంకా అంతంత చిన్న కలిపి 10-15 పెడతారు. ఒకరొకరు చేతికి వచ్చినట్ల అని మంచిగా ఉంటాయి. నీటి డైజెషన్ అంటే పెద్ద కాకుండా చిన్నగా మంచిగా తిరుగుతుంది ఆ పూర్ణానికి, ఆ పిండికి. అంటే నీ ఛాయ్ ఎంత నూనె వేడైతుండే కదా, నేను అయిపోయా నూనె పోసేస్తామేమో అనుకుంటున్నాను. నేను మళ్ళీ అక్కకపోతే ఏ లేనైనా షూ నూనె పోసినావు స్టవ్ పుట్టించి సన్న పెట్టి. నేను చెప్పినట్టు నాకు దాంట్లో చుట్టినూల నూనె
స్టవ్ ముట్టి సన్నగా పెట్టు నూనె పోయి ఆ టిన్లో ఉన్న నూనె కాడికి పోయి దానిలో ఉన్న నూనె కాడికి పోయిలేవి ఏం కాదు. మంచిగా ఎక్కువ నూనె ఉంటే మంచి నీట్గా కాలుతాయి. యశ్వంత్ గారి పూర్ణం కూడా ఉంది. అది తింటావా నువ్వు తినవా? అన్ని కలిపి తినా యశ్వంత్ అనషు. ఇలా అల్లడానికి అందరికీ వస్తుందా? నాకైతే ప్రతి ఒక్క పనులు మా అత్తమ్మ వాళ్ళ కానీ నేర్చుకున్నాను నేను. ఇంకో అమ్మ వాళ్ళకి ఇక్కడ 8th క్లాస్ అయితే మ్యారేజ్ అయ్యింది. అందుకోసం అప్పుడు అండుదో మనకి ఒకటి తప్పితే ఏం రాకుండా అన్నీ మా అత్తమ్మనే నేర్పించింది. రెండోది పెళ్ళైన 1 సంవత్సరానికి అమ్మ చచ్చిపోయింది. ఇంకా అన్నీ అత్తమ్మనే అయింది నాకు. ప్రతి ఒక్కటి అన్ని సుఖాలు సంతోషాలు మంచి చెడ్డలు అన్నీ అత్తమ్మతోనే పంచుకున్నా. అత్తనే అమ్మ అయింది. కష్టం వచ్చిన ఆమెతోనే చెప్పుకున్నా, సుఖం వచ్చిన ఆమెతోనే చెప్పుకున్నా. ఇప్పుడు మా మరిది భార్య చనిపోయిందని చెప్పేసి ఆనే ఉంటుందా, లేకపోతే ఎప్పుడు ఉంటుండే నాకు. పెళ్ళైన 1 సంవత్సరానికి చనిపోయిందమ్మ నాకు. మా బాబు పుట్టి అమ్మ చనిపోయినాకనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాను. 9th చనిపోయిందమ్మ. పెళ్ళి అయిపోయినాక 8th పెళ్ళి అయింది. 9th చదవలే కానీ అట్లా 9th క్లాస్ ఏజ్ ఉన్నప్పుడు చనిపోయింది. ఈ కష్టాలే నాకు పరీక్షలు పెడుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు పరీక్షలు ఇంకా కట్టుకునే ఉంటున్నాను అని అలాగే పరీక్షలు పెడుతున్నాను. మళ్ళీ కాల్చేటప్పుడు ఒక వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. Bye 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 bye.